అసలు పేపర్లు టీవీలు నా మీద దాడి చేయడం ఏందండి? నాకు అర్థం కాదు. ఏం చేస్తా అనుకుంటున్నారు? అంటే దుద్దిల శ్రీధర్కి ఎవరు ఎదురు ఉండొద్దా? వాళ్ళ నాయనప్పుడు రెండోసారి ఎవరు పోటీ చేయలేదు. ఈయనప్పుడు వీడేంది పుట్టమదిగాడు ఒక మామూలు బీసీ కుటుంబంలో ఒక కాపు కుటుంబంలో పుట్టినటువంటి వాడు 4 సార్లు అయినా దంగుతలేడని ఏంది మీ కక్ష? అసలు ఎటుపోతా ఉన్నది ప్రజాస్వామ్యం? ఎందుకు నా మీద కక్ష? ఈ ఎన్టీవీకి ఎందుకు? ఇంకా కొన్ని టీవీలు ఉన్నాయి, వాళ్ళ పేర్లు వాళ్ళు చెప్పదలుచుకోలేదు నేను. ఎందుకు చేస్తూ ఉన్నాడు ఈ ఎన్టీవీ? ఆయన ఎవరి కోసం? అంటే ఈయన వచ్చి పోటీ చేస్తాడా? లేదు ఈయన ఆయన నాకు ఎవరిని ఎదురు ఉంచద్దు అనుకుంటున్నాడా? ఇదేనా ప్రజాస్వామ్యం అంటే? కనుక ఇవాళ మీకు చిత్తశుద్ధి ఉంటే ధన్వాడ స్కూల్లో స్ట్రెంత్ను పెంచండి, అక్కడ ఒక 10 మందికి ఉద్యోగాలు ఇప్పించండి. ఈ దుద్దిల శ్రీధర్ తోటి ఐటీ కంపెనీ ఒక రెండు పెట్టించండి, మంత్రిలో ఒక 2, కాటారంలో ఒక 2 పెట్టించండి. ఒక ప్రాజెక్టు ఇవాళ ఇండస్ట్రియల్ మినిస్టర్ కదా, ఒక ఇండస్ట్రీకి ప్రతిపాదన లేదు. ఇవాళ 22 నెలలైంది మంత్రి నియోజకవర్గంలో ఒక ఇండస్ట్రీకి ప్రతిపాదన లేదు. అవమానపడాలి, ఇవాళ ప్రజాస్వామ్యం అవమానపడాలి. ఒక మంత్రి రోజు ముఖ్యమంత్రి పక్క జేబులో కూర్చుంటాడు, ముఖ్యమంత్రి అసెంబ్లీలో చెప్తా ఉంటాడు, దుద్దిల్ల శ్రీధర్ ఏది చెప్తా చేస్తా అంటున్నాడు. ఏం చేస్తున్నాడు ఈయన? దాని మీద స్టోరీలు రావాలి కదా. నా మీద నా దాడి ఏం చేసిర్రు? నా మీద దాడి చేసి 22 నెలలైంది దుద్దిల్ల శ్రీధర్ ఏం చేస్తూ ఉన్నాడు? నా మీద అనేక ఆరోపణలు చేసిండు కదా. అధికార పార్టీలో ఉన్నప్పుడు, నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నా మీద ఆరోపణలతోటే బతికిండు, నా మీద ఆరోపణలతోటే ఇవాళ డబ్బులు ఖర్చు పెట్టి గెలిచిండు. దాని మీద ఎందుకు ఎంక్వైరీ చేయరు? కనుక ఇవాళ నేను పత్రికను అడుగుతూ ఉన్నాను, ముఖ్యంగా ఎన్టీవీని అడుగుతూ ఉన్నాడు, ఈ స్టోరీకి జవాబు చెప్పాలా మీరు? దుద్దిల్ల శ్రీధర్ గారికి వత్తాసు పలికినటువంటి మీ స్టోరీకి జవాబు చెప్పమని నేను కోరుతా ఉన్నాను. కనుక ఇవాళ మీరు చెప్పినట్టుగా మేము మహనీయులను ఇవాళ కొలుస్తలేం. నేను ఎమ్మెల్యే అయిన మరుక్షణం నుంచే మహనీయుల యొక్క చరిత్రను మంత్రిలో చెప్తా ఉన్నాను. నాకు అనేక ఫోర్సులు వచ్చినాయి నువ్వు మహనీయుల గురించి మాట్లాడకని. అయినా కూడా నేను కేసీఆర్ గారి నాయకత్వంలో మహనీయుల గురించి చెప్తా అని చెప్పినా ఇవాటి కూడా చెప్తా ఉన్నాం. కనుక దాని మీద స్టోరీ పెట్టండి. ధన్వాడ స్కూల్ది ఒక స్టోరీ తయారు చేయండి. ఈయన 22 నెలల్లో ఏం చేసిండో దానిది ఒక స్టోరీ తయారు చేయండి. అందరూ మేల్కొనండి. ఇవాళ మామూలు ఒక మధ్యతరగతి కుటుంబంలో వచ్చినటువంటి నా మీద దాడులు ఆపాలని ఇవాళ ఈ తెలంగాణ భవన్ నుంచి ఈ ప్రజాస్వామ్యవాదులందరినీ మామూలుగా ఒక మామూలు కుటుంబం నుంచి వచ్చి కింది స్థాయి నుంచి వచ్చిన వాళ్ళ మీద ఈ దాడులు ఏ విధంగానైతే ఒక కుటుంబం 40 సంవత్సరాల అధికారంలో ఉండి ఎవడు కూడా మాకు అడ్డు రావద్దని చాకచక్యంగా తెలివిగా వాళ్ళకున్నటువంటి మీడియా సంస్థలు కావచ్చు, వాళ్ళకున్నటువంటి అధికారులను పట్టుకొని కావచ్చు, రకరకాల వేధింపులకు గురి చేస్తూ ఉన్నటువంటి విషయాన్ని గమనించమని కోరుతా ఉన్నాను. 37 సంవత్సరాలైంది. 87, 88లో హై స్కూల్ ప్రెసిడెంట్గా గెలిచినప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రజా జీవితంలో ఉన్నా, ఓడినా గెలిచినా మంత్రిని పట్టణంలోనే ఉంటున్నా. మంత్రిని పట్టణంలో నేను ఓడిపోయినాకనట ముఖం ఇది సంవత్సరానికి ఒకసారి ప్రెస్ మీట్ అట, అనేక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. మీకు అక్కడ లోకల్ రిపోర్టర్లు ఉండరా? అడగరా వాళ్ళను? వాళ్ళు చెప్పరా? వాళ్ళు చెప్పేటి మీరు వినరా? అసలు ఎటుపోతా ఉన్నది ప్రజాస్వామ్యం? ఆలోచించమని కోరుతూ, అసలు దుద్దిల్ల శ్రీపాదరావు విగ్రహాలను గౌరవిస్తాడు కానీ అంబేద్కర్ను, పూణేలు, మహనీయులను గౌరవించడు. ఆ రోజు ఎవరైతే బురక తీసిండ్రో ఎందుకు తీయాల్సి వచ్చిందో దాని మీద స్టోరీ జరగాలి. ఆ స్టోరీ బురక తీస్తే అది అవమానించి అంబేద్కర్కి అవమానం జరిగితే దాని మీద స్టోరీ రాకపోవడం ఏంటిది? ఇది ఎక్కడ న్యాయం? ఇది ఎక్కడ ప్రజాస్వామ్యం? అసలు ఎటుపోతా ఉన్నది ఇది? మీరు టీవీలు పెట్టి మాటొంటలను చంపేయడానికా? దుద్దిల్ల శ్రీధర్కి ఎదురు లేకుండా చేయడానికా? ఏం చేసినా మేము దొంగతనం? 10 సంవత్సరాల అధికార పార్టీలో ఉన్నాం, 4 సంవత్సరాల 3 నెలలు ఎమ్మెల్యేగా ఉన్నాం. ఒక్కటన్నా తీసిరా మీరు ఇప్పటి వరకు? మీ టీవీలు తీసినాయా? మీ పేపర్లు తీసినాయా? ఎవరు తీసిండ్రు? దుద్దిల్ల శ్రీధర్ ఇప్పుడు 22 నెలలు అయింది, ఏం చేస్తూ ఉన్నాడు? కనుక దీని మీద స్టోరీలు తయారు చేయాలని నేను విజ్ఞప్తి చేస్తూ, బాధాప్త హృదయంతో ఇవాళ ఇక్కడి నుంచి ఈ సమాజానికి తెలవాలని, ప్రజాస్వామ్యవాదులకు తెలవాలని, ఒక అట్టడుగు నుంచి వచ్చిన వాళ్లకు ఎన్ని ఇబ్బందులు ఉంటాయో ఇవాళ గమనించాలని నేను కోరుతా ఉన్నాను. ఇంకోసారి ఇటువంటి స్టోరీలు తయారు చేసే ముందు ఆలోచించి తయారు చేయమని అడుగుతున్నా. ప్రజాస్వామ్యవాదులు గమనించమని కోరుతున్నా. టీవీలు, పేపర్లను ఇవాళ సోషల్ మీడియా, యూట్యూబ్లు వచ్చినాక చాలా తక్కువ మంది చూస్తూ ఉన్నారు. ఇటువంటి అబద్ధాలు అయితే ఇస్తే ఎవరో చూస్తారనుకుంటే అది తప్పని నేను హెచ్చరిస్తూ ఉన్నాను. ఈ ఎన్టీవీ యొక్క వార్తను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను, తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను. అంబేద్కర్ గారికి అవమానపరిస్తే అంబేద్కర్ గారికి జరిగిన అవమానాన్ని చూపించాల్సినటువంటి ఎన్టీవీ శ్రీపాదరావు కుటుంబం గొప్పతనం గురించి వాళ్ళకి ఎదురే లేదట. ఎందుకు ఎదురుతుంది? మీ అటువంటి వాళ్ళు వత్తాసు వలికినాక ఎందుకు ఎదురుతుందండి?
ఉండదు ఎదురు. కనుక దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నా. ఇంకోసారి మా మీద ఎవరైనా మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడండి. మా చరిత్రను మీరు బాగా ఏది రకరకాల విద్వేష మాదిరిగా చూపించినారు. అట్లా కాదు మా చరిత్ర. గొప్పగా ప్రజాస్వామ్యంలో ఒక గరీబ్ కుటుంబంలో పుట్టి అంబులెన్సులు నడిపినాం, ట్రస్టులు నడిపినాం, పెళ్ళిళ్ళు చేసినాం, చదువులు చెప్పించినాం, అన్నం పెట్టినాం. ఆ చరిత్ర మాకుంది. ఇవాళ దుద్దిల్ల శ్రీధర్ కుటుంబానికి దోసుకున్న కుటుంబం